శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 23, 2026 అధిక జ్యేష్ఠ శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం రోహిణి కార్తె. అష్టమి తెల్లవారి 4:28 వరకు. నక్షత్రం మఖ రాత్రి 2:11 వరకు. వర్జం మధ్యాహ్నం 2:11 నుండి మధ్యాహ్నం 3:47 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:34 నుండి ఉదయం 7:14 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన సమర్పించండి. ద్వాదశ రాశులు. మేషరాశి పోటీ పరీక్షలు, విదేశయానం, ఉద్యోగం వంటి విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి. స్వల్ప ధనలాభం. వృషభ రాశి సంతాన పురోగతి బాగుంటుంది. మీరు సుఖపడకపోయినా మీ కృషి వల్ల మీ వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. మిథున రాశి హడావుడిగా నిర్ణయాలు చేయాల్సి వస్తుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. కర్కాటక రాశి శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు చర్చనీయాంశమవుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. సింహరాశి ముఖ్య ప్రయాణాలు మీకు మీరుగా వాయిదా వేస్తారు. విలువైన కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయాలు చేస్తారు. కన్యారాశి భాగస్వాముల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు మీకు ఇష్టం లేని వారికి దక్కుతాయి. వస్త్రలాభం. తులారాశి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. భద్రపరిచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వృశ్చిక రాశి పెద్ద స్థాయిని కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరం. ధనస్సు రాశి పెట్టుబడి ఖర్చు, అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికల ఉపయోగాలు అవుతాయి. ప్రయాణాలు జాగ్రత్త. మకర రాశి మీరు చెబితేనే గాని అభివృద్ధి విషయములు మీ కార్యాలయంలోని వారికి తెలియవు. స్థలాలు కొనుగోలు. కుంభరాశి కొంతమంది విదేశీ ద్రవ్యమును విశేషముగా ఆర్జించగలరు. పేరు ప్రఖ్యాతులు అధికమోను. శుభవార్తలు అందుకుంటారు. మీనరాశి గృహాలంకరణకు ధనమును ఖర్చు చేస్తారు. శుభవార్త శ్రవణం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. నమస్కారం.